వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, బేసిక్గా ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా. పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు. అసలు ఆటిజం అనేది ఎలా కనిపెట్టాలి? ఆటిజం అంటే ఏంటి అసలు? బేసిక్గా మీరు ఆటిజం అన్నారు, హైపర్ యాక్టివ్ అన్నారు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మనకు బేసిక్గా రెండు డిసీజెస్ ఉంటాయి, ఆటిజం అని, ఒకటి ఏడిహెచ్డి అని. సో ఏడిహెచ్డి అనేది డిఫరెంట్ డయాగ్నోసిస్, ఆటిజం అనేది డిఫరెంట్ డయాగ్నోసిస్ అనమాట. మీరు చెప్పే హైపర్ యాక్టివిటీ అనేది ఏడిహెచ్డి కిందకి వస్తుంది అనమాట. అదేంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అది కంప్లీట్గా డిఫరెంట్ డిజార్డర్. ఆటిజం అనేది కంప్లీట్గా డిఫరెంట్ డిజార్డర్. మనం మామూలుగా మనము సైకియాట్రీ డిజార్డర్స్ ఏమన్నా డయాగ్నోస్ చేయాలంటే పాటించే బుక్ను కానీ ఒక బైబుల్ అనండి, సో దాన్ని మనం ఏమంటామంటే డిఎస్ఎం అంటాం అనమాట. డిఎస్ఎం అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అని. సో ఇది మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రాసింది. దాని ప్రకారం మనము ఆటిజం ఈజ్ అ డిఫరెంట్ డిజార్డర్, ఏడిహెచ్డి ఈజ్ అ డిఫరెంట్ డిజార్డర్. బట్ చాలామంది పీపుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఆటిజం కేసెస్ వస్తే అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ ది కేసెస్లో ఆటిజము ఏడిహెచ్డి రెండు కలిసి ఉంటాయన్నమాట. బట్ దీస్ ఆర్ టూ డిఫరెంట్ డిజార్డర్స్. మనం ఆటిజం, మీరు ఇంకో క్వశ్చన్ అడిగింది ఆటిజం ఎందుకు వస్తుంది అని. సో ఆటిజం రావడానికి మనకు కొన్ని వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆటిజం ఏమంటామంటే స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. ఆటిజం అనేది అన్ని విధాలుగా స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే 1-2 కాజ్ కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఉన్నదాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. అదేవిధంగా సిమ్టమ్స్ కూడా, ఆటిజం ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనే దాన్ని కూడా మనకు చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఆటిజం ప్యాథాలజీ, ఏదన్నా ఒక డిసీజ్ తీసుకుంటే ఇందువల్ల ఈ డిసీజ్ వస్తుంది, సో ఈ డిసీజ్ వచ్చే ముందు మీ బాడీలో ఈ చేంజ్ వస్తుంది అని మనం చెప్పచ్చు. బట్ ఆటిజంలో అలా కాదనమాట. ఆటిజంలో ఏంటంటే కొన్ని వందల చేంజెస్ ఉంటాయి, అక్కడ కూడా స్పెక్ట్రమ్ అనమాట. సో మనం ఆటిజంని బేసిక్గా ఎలా డిసైడ్ చేస్తామంటే సిమ్టమెటాలజీ, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటాం అనమాట. సో మనం ఆటిజం అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తేనో, లేకపోతే ఒక హిస్టోపాథాలజికల్ టెస్ట్ చేస్తేనో, లేదంటే ఏదైనా ఒక ఎక్స్రే తీస్తే, ఎంఆర్ఐ తీస్తే ఆటిజం అనేది మనకు బయటపడదు అనమాట. ఆటిజం ఎట్లా అంటే బేస్డ్ ఆన్ బిహేవియర్, ఈ విధమైన బిహేవియర్ ఉంటే దాన్ని ఆటిజం అంటాం అనమాట. సో బిహేవియరల్ డయాగ్నోసిస్ ఇస్ ఆటిజం. ఓకే, దీన్ని ఎలా రికగ్నైజ్ చేయాలంటారు? రైట్, ఆటిజంని మనం రికగ్నైజ్ చేయాలంటే బేసిక్గా 3 సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఈ 3 సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ కావాలంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ కావాలి. సో మేబీ 25 years 30 years వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ వస్తే దాన్ని ఆటిజం అనమన్నమాట. దాంతోపాటు గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే, అంటే మైల్ స్టోన్స్ డిలే ఉండకూడదు. మైల్ స్టోన్స్ డిలే లేకుండా చిన్నతనం నుంచి నేను ఇప్పుడు చెప్పే 3 సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనము ఆటిజం. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పర్సిస్టెంట్ డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్. సోషల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో మనం ఏదన్నా మాట్లాడగలగడం, సో లేకపోతే మనకి ఏదన్నా ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని అర్థం చేసుకోవడం, సోషల్ ఇంటరాక్షన్ ఉండడం, అంటే ఫాదర్తో మదర్తో ఎలా ఉండాలో అలా ఉండడం, గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండాలో అలా ఉండడం, టీచర్స్తో ఎలా ఉండాలో అలా ఉండడం. సో ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఎమోషన్స్, మనకు 5 బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట. ఫియర్, యాంగర్, డిస్గస్ట్, సాడ్నెస్, ఎంజాయ్మెంట్ అని 5 ఉంటాయన్నమాట. మనం ఏంటి, చిన్నపిల్లలు 1.5 year కొడుకున్నాడు అనమాట. వాడు ఇంటికి వస్తేనే ఏం చేస్తానంటే పరిగెత్తుకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే చేయి పట్టుకొని లాక్కొని పోతాడు. ఎక్కడికి లాక్కొని పోతాడు? కీస్ అన్ని ఒక దగ్గర పెట్టిండు, ఆ కీస్ దగ్గర తీసుకోపోతాడు. కార్ కీ తీసుకోమంటాడు. 1.5 year కార్ కీ తీసుకోవాలి, ఇంకా వాడు పద అంటాడు అనమాట. వాడే పోయి లిఫ్ట్ ప్రెస్ చేస్తాడు. సో వాళ్ళకు ఇలా కమ్యూనికేట్ చేస్తారనమాట. ఎవరు? ఆటిజం లేని పిల్లలు. ఆటిజం ఉన్న పిల్ల వాళ్ళు అలా కమ్యూనికేట్ చేయలేరు. సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే అర్థం కాదు, తెలిసినా కూడా కమ్యూనికేట్ చేయలేరు, వేరే వాళ్ళు కమ్యూనికేట్ చేసినా కూడా అర్థం చేసుకోరు అనమాట. మెయిన్గా ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోవడం చిన్నప్పుడు. అదేవిధంగా వాడికి ఏదైనా పేరు ఉంటుంది, ముద్దు పేరు ఏదైనా ఉంటుంది, వాడిని పలికితే ఆ పేరు పెట్టి పిలిస్తే రెస్పాన్స్ లేకపోవడం. తర్వాత మీరు కోపంగా ఉన్నారా, మీరు బాధగా ఉన్నారా, నార్మల్గా కిడ్స్ ఫాదర్ మదర్ ఎలా ఉన్నారని అర్థం చేసుకోగలుగుతారు. ఎలా? బాడీ లాంగ్వేజ్ని బట్టి, టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అంటే కోపంగా ఉన్న వాళ్ళ ఫేస్ ఒక రకంగా ఉంటుంది, నవ్వుతూ ఉన్న వాళ్ళ ఫేస్ చిన్నపిల్లలు అర్థం చేసుకోగలరు, నార్మల్ పిల్లలు. బట్ ఆటిజం పిల్లలు ఏంటంటే ఈ ఎమోషన్స్ చూపించలేరు. కోపం కానీ, లేకపోతే బాధ కానీ, లేకపోతే భయం కానీ వాళ్ళు చూపించలేరు. వేరే వాళ్ళు చూపిస్తే దాన్ని అర్థం కూడా చేసుకోలేరు అనమాట. సో ఇది సోషల్ కమ్యూనికేషన్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి
హైపో ఆర్ హైపర్ యాక్టివిటీ, సెన్సరీ యాక్టివిటీ అనమాట. సో మనకేంటి, చిన్న సౌండ్ వస్తే వాళ్ళకి చాలా పెద్ద వినపడ్డం. నేను ఒక ఆటిజం పేషెంట్ని చూసానమాట. లిఫ్ట్లోకి వెళ్ళిన వెంటనే చెవు మూసుకుంటాడు. ఎందుకంటే లిఫ్ట్లో ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ డైరెక్షన్స్ వస్తాయి కదా, ఆ డైరెక్షన్స్ వీళ్ళకి చాలా హైగా వినిపిస్తాయి అనమాట. అదేవిధంగా కొంతమంది ఏంటంటే కొంచెం వేడి ఉన్నా తట్టుకోలేరు, వాళ్ళకి చాలా వేడి అనిపిస్తుంది. లేకపోతే వేరే వాళ్ళకి ఎక్కువ వేడి ఉన్నది అసలు వీళ్ళకి వేడి అనిపించదు. సో సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట దేంట్లో, చూడడంలో కానీ, లేకపోతే స్మెల్లో కానీ, హియరింగ్లో కానీ, టేస్ట్లో కానీ, టచ్లో కానీ వీళ్ళకి సెన్సరీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంతో పాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాం. వాళ్ళు చేసిన పనే చేయడం, రెగ్యులర్ చేసే పని కంటే కొంచెం వేరే డీవియేట్ అయినా కూడా వాళ్ళు దాన్ని తట్టుకోలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బేబీ వస్తుంది, బేబీకి ఆటిజం ఉంది, గర్ల్ చైల్డ్. సో ఆ బేబీ ఏంటంటే ఎవ్రీడే రెడ్ కలర్ డ్రెస్సే వేసుకోవాలి. ఆ డ్రెస్ తప్ప ఇంకా తనకి ఏది వేసినా కూడా అది షీ కెనాట్ డైజెస్ట్ అనమాట. ఎందుకంటే షీ కెనాట్ కాంప్రహెండ్ ఇట్. సో రోజు ఒకటే డ్రెస్ కావాలి. ఇంకో బాబు ఉన్నాడు, వాడు ఏంటంటే రోజు మెక్డొనాల్డ్స్కి వెళ్ళాలి, ఈవినింగ్ అయితేనే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలి, దాంట్లో పెరి పెరి ఫ్లేవరే కావాలన్నమాట వాడు. సో అది రోజు తింటాడు. అది తినకుండా వాడికి ఇంకా ఏది పెట్టి కెనాట్ కాంప్రహెండ్. సో ఇలా ఈ 3 ప్రాబ్లమ్స్, ఒకటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్, ఇంకోటి ఏంటంటే హైపర్ ఆర్ హైపర్ సెన్సరీ ప్రాబ్లమ్స్. ఇవి ఉన్న వాళ్ళకు గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే, వేరే ఏ డెవలప్మెంట్స్ అంటే వేరే మైల్ స్టోన్స్ అన్ని కరెక్ట్గా ఉండి చైల్డ్హుడ్ నుంచే ఈ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనము ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇందాక ADHD అన్నారు కదా, ADHD వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? రైట్. ADHD వాళ్ళకి మెయిన్గా రెండు సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఏ పని పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. సో నాకు ఒక అన్నా చెల్లెలు ఇద్దరు వస్తారనమాట, ఇద్దరికి ADHD. వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే ఫస్ట్ వీళ్ళు గమనించే సిమ్టమ్ ఏంటంటే, చిన్నప్పుడు మన పిల్లలు అల్లరి చేసినా, మన పిల్లలు కాన్సన్ట్రేట్ చేయకపోయినా మనకు ముద్దుగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళని స్కూల్లో తీసుకుపోయేస్తారో పిల్లలందరూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు, వీళ్ళు మాత్రం లేచి తిరుగుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక్క దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అటెన్షన్ అనేది ఉండదు అనమాట. హైపర్ యాక్టివిటీ, ఉన్నదానికంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఏదన్నా ఒక చిన్న పని చేయాలంటే స్కూల్లో కూడా ఏదన్నా 100 మంది క్లాస్లో పిల్లలు ఉంటారు, ఏదన్నా ఒక పని చెప్తే వీళ్ళే ఫస్ట్ పరిగెత్తి పోవడము, వీళ్ళు అవసరమైన పనులన్నీ వదిలేసి ఈ ఏవైతే తిరగడము, పరిగెత్తడము, కంటిన్యూస్గా వర్క్ చేంజ్ చేయడం ఇలా ఉంటుంది అనమాట. బోత్ ఒక పని పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, హైపర్ యాక్టివ్గా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేయడం, దీన్ని మనము హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కింద తీసుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అనేది చాలా యాక్టివ్గానే ఉంటున్నారు, జెడ్ కిడ్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో వాళ్ళల్లో ఎలా రికగ్నైజ్ చేయాలి ADHD అని? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, మనం ఎక్కడికన్నా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, సో మన పిల్లల్ని చూసి వేరే వాళ్ళు అరే వీడికి ప్రాబ్లం ఉంది, ఆటిజం ఉంది, లేకపోతే ADHD ఉంది, చూపించుకోండి అని చెప్తుంటారు. లేకపోతే మనం కూడా ఒక్కొక్కసారి పక్కన వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కావడం, మనం కూడా చెప్తూ ఉంటాం వాళ్ళకి, అరే మీ పిల్లవాడికి ఆటిజం ఉంది, మీ పిల్లవాడికి ADHD. ఎప్పుడే కానీ అలా డయాగ్నోసిస్ అనేది చేయకూడదు అనమాట. డయాగ్నోసిస్ చేయాలంటే కంపల్సరీ ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి కాంపిటెన్సీ ఉండాలి, ఎథికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు మాత్రమే ఆటిజం డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఆటిజంని, ADHDని డయాగ్నోస్ చేయకూడదు. సో ఇక్కడ సింపుల్ క్రైటీరియా, ADHDకి కానీ ఆటిజం కానీ, ఒక్కొక్కసారి ఎవరన్నా కోపంగా ఉంటే మనం అర్థం చేసుకోలేం. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా అని మనం కూడా అర్థం చేసుకోలేం, నార్మల్ పీపుల్. దాన్ని అంత మాత్రమే ఆటిజం అనకూడదు అనమాట. సో ఆటిజం అని ఎప్పుడు అంటాం అంటే, ఆ లైన్ ఏంటి అంటే, సో వీటి వల్ల మీ లైఫ్కి ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కమ్యూనికేషన్ లేక మ్యారేజ్ కావట్లేదు, లేకపోతే మ్యారేజ్ అయినా డివోర్స్ అయిపోతుంది, లేకపోతే మీరు ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలవలేకపోతున్నారు, మీ జాబ్ పోతుంది. ఎప్పుడైతే సివియర్ సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేయాలి తప్పితే ప్రాబ్లమ్స్ ఏమీ లేనంత వరకు మనం దాన్ని ఆటిజం అని డయాగ్నోస్ చేయకూడదు. సో ఈ ఆటిజంలో కూడా మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి అనమాట. సివియర్ ఆటిజం, మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, దీనికి కూడా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఆ క్రైటీరియా సూట్ అయితేనే దాన్ని సివియర్ అంటాం, ఆ క్రైటీరియాకి దాన్ని సూట్ అయితేనే మీడియం అంటాం, లేకపోతే మైనర్ అంటాం. సో అది కంపల్సరీ ఒక డాక్టరే, వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ డాక్టరే చేయాలి తప్పితే
ఎవరంటే వాళ్ళు ఎవరైనా. డయాగ్నోస్ చేయకూడదు అనమాట. ఓకే. ఈ ఆటిజం అండ్ ఏడీహెచ్‌డి అనేది చిన్న పిల్లల్లోనే ఉంటుందా? లేకపోతే పెద్దవాళ్ళలో కూడా ఉంటుందంటారా? రైట్. ఆటిజం డయాగ్నోసిస్‌లోనే ఉంటుందండి. హ్మ్. ఆటిజం అనేది ఓన్లీ పిల్లవాళ్ళలో ఉంటేనే దాన్ని ఆటిజం అంటాం. ఓకే. బట్ ఏడీహెచ్‌డి అలా కాదు. ఏడీహెచ్‌డి చిన్న పిల్లల్లో ఉండొచ్చు, హ్మ్. అడల్ట్‌లో కూడా ఉండొచ్చనమాట. రీసెంట్‌గా మనకు ఈ డీఎస్ఎం అనేది ఇప్పుడు 5థ్ వర్షన్. డీఎస్ఎం-5 అంటామనమాట. హ్మ్. డీఎస్ఎం-4, డీఎస్ఎం-3లో కూడా మనకు ఏడీహెచ్‌డి ఉంది. అప్పుడెప్పుడు మనకు అడల్ట్ ఏడీహెచ్‌డి అనే పదం లేదు. ఇప్పుడు డీఎస్ఎం-5లో కొత్తగా యాడ్ చేశారు అడల్ట్ ఏడీహెచ్‌డి. అంటే ఇన్ని రోజులు ఏడీహెచ్‌డి అనేది చిన్న పిల్లల్లో మాత్రమే చూసాము. ఈ కాలంలో పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. హ్మ్. ఎందుకు పెద్దవాళ్ళలో వస్తుంది అని ఒక రీసెర్చ్ చేస్తే ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఎస్పెషల్లీ మీరు ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తే మీరు ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ల్యాప్‌టాప్‌లో ఏదో చేస్తూ ఉంటారు. పక్కన ట్యాబ్ పెట్టుకుంటా ఉంటారు. ఇంకోటేదో వింటూ మ్యూజిక్ ఉంటారు. పెట్టుకుంటారు. మ్యూజిక్ పెట్టుకుంటారు. సో, స్క్రీన్ పైన కూడా ఒక పని చేయరు. 10 పనులు చేస్తుంటారనమాట. ఇన్ని పనులు ఒకటేసారి చేసేటప్పటికి ఏంటంటే ఆ మైండ్ అనేది కాంప్రహెండ్ చేసుకోక సో, మనకు మైండ్‌లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. హ్మ్. మనకు టాస్క్ మోడ్ నెట్వర్క్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అని 2 ఉంటాయి. సో, టాస్క్ మోడ్ నెట్వర్క్ ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతుందో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఎగ్జైట్ టాస్క్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. సో, ఇలా కాకుండా అంటే మైండ్ అంతా ఒక సింక్రనీ అంటే మన డిఫరెంట్ మైండ్ పార్ట్స్‌కి ఏవైతే న్యూరల్ నెట్వర్క్స్‌కి ఆ సింక్రనైజేషన్ లేకుండా అయిపోతుంది. ఈ పనులన్నీ ఒకటేసారి చేయడం వల్ల. అందుకు మనకు ఇప్పుడు అడల్ట్ ఏడీహెచ్‌డీ అని కూడా ఒక మంచి డయాగ్నోసిస్ ఉందన్నమాట. ఓకే. సో, ఇది హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ఏడీహెచ్‌డికి కానీ, ఆటిజం కానీ? రైట్. ఏడీహెచ్‌డీకి, ఆటిజంకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే వేరే దానికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే, వేరే దాంట్లో ఆటిజంలో గానీ, మీకు ఏడీహెచ్‌డీలో గానీ వాళ్ళకి ఆ డిసీజ్‌ని క్యూర్ చేసే మెడిసిన్స్ ఎక్కడా లేవు. బాగా ఎక్సైట్ అవుతున్నాడా? హ్మ్. మత్తొచ్చే మందివ్వండి. బాగా డల్లుగున్నాడా? బాగా ఎక్సైట్ అయ్యే మందివ్వండి. ఎయిదర్ ఎక్సైట్స్ ఆర్ మేక్స్ హిమ్ కామ్ అంతే. హ్మ్. ఇవి గాకుండా ఆటిజంని ట్రీట్ జేయడానికి అలోపతిలో మెడిసిన్సే లేవు. హ్మ్. బట్ హోమియోపతిలో ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీకి గానీ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని డైట్‌లో చేంజెస్ చెప్తాను నేను. ఆ డైట్‌లో చేంజెస్ జేసి మెడిసిన్ వాడితే చాలా మందికి కంప్లీట్‌గా రికవర్ అవ్వడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. సో, అలోపతిలో మనం ఏ మెడిసిన్ ఇచ్చినా గూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. బట్ హోమియోపతిలో మనం జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆటిజంని గానీ, ఏడీహెచ్‌డీ గానీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే బెటర్‌గా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా మనకు వితిన్ 1 మాక్సిమం 2-3 మంత్స్‌లో మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తామనమాట. చూస్తాం. ఓకే డాక్టర్ గారు. సో, డాక్టర్ గారు హ్మ్. ఒకప్పుడు టీబీ అంటే చాలా రేర్ కేసెస్‌లో చూసేవాళ్ళం కదా! హుహు. కాకపోతే ఈ మధ్య కాలంలో వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ లింఫ్ నోడ్ వచ్చినా కూడా, లేకపోతే ఇమ్యూన్ పవర్ తక్కువున్నా కూడా ఇలా టీబీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఇవి ఎక్కువగా వస్తున్నట్టు చూస్తున్నాం. సో, ఎందుకు కాజ్ అయితుంది? టీబీ దేనివల్ల వస్తదసలు? యాహ్! టీబీ అనేది ఒక డిసీజ్ అండి. హ్మ్. అదొక బాక్టీరియా వల్ల వస్తది. బట్ ఏంటంటే మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ అపోజిట్. మనకు పాతకాలంలో టీబీ ఎక్కువుండేది ఇంకా. ఓకే. పాతకాలంలో ఎలా ఉండేదంటే మనకంత యాంటీబయాటిక్ ఎక్స్‌పోజర్ గాని, ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ రైట్? సో, మనకు అంతగా మంచి మెడిసిన్స్ ఉండేవి కాదు పాతకాలంలో. హ్మ్. సో, మన తాతలు, ముత్తాతలు వాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే, టీబీ అనేది కామన్ అనమాట. ప్రతి ఇంట్లో ఒక టీబీ మనిషి ఉండేవాడు. సో, ఓకే. ఇప్పుడు లేరు మనకు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ మంచి హైజీన్ పాటించిన తర్వాత, మనకు మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమైందంటే, ఇప్పుడు టీబీ అనేది బాగా తగ్గిపోయింది. హ్మ్. మీరు చెప్పినట్టు ఈ కాలంలో టీబీ ఎందుకొస్తుంది అంటే మెయిన్‌గా ఆల్మోస్ట్ టీబీ ఉన్న కేసెస్‌కి మనం ఏం చేస్తామంటే హెచ్ఐవి టెస్ట్ చేపిస్తామనమాట. ఎందుకంటే హ్మ్. ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యి, ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు టీబీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట ఎక్కువగా. సో, హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి చేసే పనే మీ ఇమ్యూనిటీని తగ్గించడం. ఎప్పుడైతే హెచ్ఐవి వల్ల మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో టీబీ అనేది వస్తుందనమాట. ఓకే. అసలు ఈ హెచ్ఐవి అంటే ఏంటి? ఇదెలా వస్తుంది అంటారు? రైట్. హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటామండి. హ్మ్. హెచ్ఐవి చాలా మందికి డౌట్స్ అనమాట. హెచ్ఐవి ఎలా వస్తుంది? కొంతమంది ఏమంటారంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్‌తో సెక్స్ చేస్తే వస్తుందా? లేకపోతే నీడిల్స్‌తో వస్తుందా? ఇవన్నీ కాకుండా మనం సింపుల్‌గా హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఓకే. ఆ వైరస్ అనేది గాలిలో గాని ఎక్కడి నుంచి పుట్టదు. ఆల్రెడీ ఒక మనిషిలో ఉంటుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. అట్లా ట్రాన్స్‌ఫర్ అయినప్పుడే హెచ్ఐవి వస్తుంది. ఒక మనిషి ఉన్నాడు. వాడి నుంచి వేరే వాడికి హెచ్ఐవి వచ్చింది.
ఏదో ఒకటి వాడి బాడీలోంచి వీడి బాడీలోకి ఎంటర్ కావాలి. ఏమేం దాంట్లో ఏదైతే హెచ్ఐవి వైరస్ వాడి బాడీ పార్ట్స్‌లో ఎక్కడ ఉంటుందో అది గన వీడి బాడీలోకి ఎంటర్ అవుతే హెచ్ఐవి వస్తుంది. కామన్‌గా ఎక్కడుంటాయి హెచ్ఐవి వైరస్ అంటే ఫస్ట్ బ్లడ్‌లో. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చిందంటే వాడి బ్లడ్‌లో హెచ్ఐవి వైరస్ ఉంటది. వాడి బ్లడ్‌ని గాని ఇంకోరు తీసుకుంటే మేబీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ద్వారా గానీ, నీడిల్స్ ద్వారా గానీ ఎస్పెషల్లీ మనము స్కూల్ చిల్డ్రన్‌లో చూస్తుంటాం అనమాట. డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళేంటంటే ఒకటే నీడిల్ మల్టిపుల్ పీపుల్ వాడుతుంటారు. హెచ్ఐవి ఉన్నవాడికి నీడిల్ గనక గుచ్చి వీళ్ళు గనక తీసుకుంటే హెచ్ఐవి వైరస్ అనేది వీళ్ళలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఫస్ట్ బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. సెకండ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్. మదర్‌కి గన హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి గూడా హెచ్ఐవి వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే విమెన్‌లో వజైనల్ ఫ్లూయిడ్స్. విమెన్ వజైనా అనేది డ్రైగా ఉండాలి. అక్కడ ఫ్లూయిడ్స్ వస్తుంటాయి. విమెన్‌కి గన హెచ్ఐవి ఉంటే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్‌లో గూడా ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఉంటుందన్నమాట. హెచ్ఐవి ఉన్న విమెన్‌తో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఏదైతే వజైనల్ ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ అనేది పెన్నిస్ ద్వారా ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. మెన్‌లో ఎక్కడ ఉంటుందంటే సెమెన్‌లో ఉంటుంది. ఎప్పుడైతే అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ మెన్ ఎజాకులేట్ చేస్తారు కదా! లిక్విడ్ వస్తుంది. దాన్ని సెమెన్ అంటారన్నమాట. ఆ సెమెన్‌లో కూడా హెచ్ఐవి ఉంటుంది. సో, ఒక హెచ్ఐవి ఉన్న మెన్ హెచ్ఐవి లేని ఒక విమెన్‌తో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఇది గన ఎంటర్ అవుతే సెమెన్ గన ఎంటర్ అవుతే దాంట్లోంచి వైరస్ ఎంటర్ అయ్యి విమెన్‌కి కూడా వస్తుందన్నమాట. సో, ఈ 4 గన గుర్తుపెట్టుకుంటే మీరు బ్లడ్ ఒకటి, బ్రెస్ట్ మిల్క్ ఒకటి, విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్ ఒకటి, సెమెన్ ఒకటి. ఈ 4 ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది తప్పితే ఇంకా వేరే ద్వారా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట. తక్కువ. ఓకే. సో, వన్స్ టీబీ వచ్చిందనుకోండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? అంటే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యాహ్! టీబీ వచ్చింది అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే టీబీ ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. ట్రీట్మెంట్ అనేది సెకండరీ. అసలు ఎందుకొచ్చింది టీబీ? ఎందుకొస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్‌లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వస్తది. టీబీ బ్యాక్టీరియా అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. రైట్? మీరు ఎక్కడ చూసినా టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. మీరు దాన్ని పట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు. కానీ చాలామందికి రాదనమాట. కొంతమందికే వస్తుంది. ఎటువంటి వాళ్ళకి వస్తుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇమ్యూనిటీ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఫస్ట్ ఎవరన్నా టీబీ పేషెంట్ గనక డైరెక్ట్ వస్తే టీబీ సస్పెక్షన్ ఉంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే హెచ్ఐవి టెస్ట్ చేస్తాం. హెచ్ఐవిలో టీబీ కామన్‌గా వస్తుంది. హెచ్ఐవి టెస్ట్ చేయాలి. లేకపోతే న్యూట్రిషనల్ అసే వీడు కరెక్ట్‌గా న్యూట్రిషన్ ఉందా లేదా? అంటే కావాల్సిన ప్రోటీను, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇంకా వేరేవి ఏవైతే కావాలో మినరల్స్, విటమిన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? న్యూట్రిషనల్ స్టేటస్ అసెస్ చేసుకుంటాం అనమాట. ఈ 2 మెయిన్. ఈ 2 కరెక్ట్‌గా లేకపోతేనే మనకు టీబీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీబీ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటారు? యాహ్! టీబీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గమనించేది ఏంటంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. వితిన్ 2-3 మంత్స్ మేబీ 10 కేజెస్ తగ్గిపోవడం, ఆకలి లేకుండా పోవడం, బాగా వీక్‌నెస్ ఉండడం, బాగా చెమటలు పట్టడం, బాగా కోల్డ్ రావడం, కాఫ్ రావడం, బాగా దగ్గడం అనమాట. ఇంకోటేంటంటే బాగా వీక్‌నెస్ ఉంటుంది. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వీక్‌నెస్. దీంతో పాటు ఏంటంటే లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి వీళ్ళకి. మనకు లింఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి. అంటే నెక్ దగ్గర ఉంటాయి, యాక్సిల్లాలో ఉంటాయి. సో, అదే గ్రాయిన్ అంటామనమాట. గ్రాయిన్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కామన్ ప్లేసెస్ అనమాట. ఈ కామన్ ప్లేసెస్‌లో వీళ్ళకి ఏమవుతుందంటే గ్లాండ్స్ లాగా తెలుస్తుంది ఇట్లా పట్టుకుంటే. అంటే ఎన్లార్జ్ అయి ఉంటాయన్నమాట. ఇంకోటి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫీవర్. రెగ్యులర్‌గా ఫీవర్ రావడము, బాగా చెమటలు పట్టడము ఇవి కూడా మనం కామన్‌గా చూస్తుంటాం టీబీలో. ఓకే. సో, డాక్టర్ గారు ఫైలోనీడిల్ సైనస్ అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం కదా! అసలు అంటే ఏంటి? ఈ సైనస్ ఎలా వస్తుందంటారు? రైట్. ఈ పైలోనిడల్ సైనస్ అనేది ఈ మధ్య చాలా పెరిగిందండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫారెన్ నుంచి తెచ్చి పెట్టుకుంటున్న ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మనము ఇండియన్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాగా వాటర్ వేసి వాష్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక రీజన్ అనమాట. ఇండియన్స్ ఎప్పుడు ఇన్ని రోజులు లావుగా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలా హెవీగా ఉన్నారనమాట. ఈ ఒబేసిటీ వచ్చిన వీళ్ళకి ఏమంటే బటక్స్ అన్నీ బాగా లావ్ అయిపోయి ఎప్పుడైతే బటక్స్ లావ్ అయిపోతాయో దానికి కూడా పైలోనిడల్ సైనస్ అనేది వస్తుందన్నమాట. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే సో మనకు పాతకాలంలో హార్మోనల్ పిల్స్ అవన్నీ వేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది మెన్ ఏం చేస్తున్నారంటే హార్మోనల్ పిల్స్ వాడుతున్నారు. ఈ హార్మోనల్ పిల్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ గడ్డం పెరగడానికి, మీసాలు పెరగడానికి ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో వాటి వల్ల ఏమవుతుందంటే బాడీ హెయిర్ కూడా బాగా థిక్ అయిపోతుంది. ఎప్పుడైతే బాడీ హెయిర్ థిక్ అయిపోతుందో దానివల్ల కూడా పైలోనిడల్ సైనస్ అనేది వస్తుందన్నమాట.
ఇంకో రీజన్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం. ఎప్పుడైతే బటక్స్ ఎప్పుడు చాలాసేపు కింద టచ్ ఉంటాయి ఏమవుతుందంటే దానివల్ల కూడా పైలోనిడల్ సైనస్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరిలో వస్తుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే డ్రైవర్స్, ఎవరైతే కూర్చొని పని చేస్తారో ఎక్కువ, సో వీళ్ళలో ఈ పైలోనిడల్ సైనస్ అనేది వస్తుందన్నమాట. బేసిక్గా పైలోనిడల్ సైనస్ ఏంటంటే మనకు స్కిన్ ఉంటుంది కదా, బటక్స్ మధ్యలో ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే సాక్రమ్ అంటాం అనమాట. దానిపైన స్కిన్ ఉంటుంది. మనకు స్కిన్లో ఏమేమి ఉంటాయి? స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే చెమట వచ్చేది గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్. సీబమ్ ఉంటుంది అనమాట. సీబమ్ అంటే ఏంటి? మనకు ఆయిల్ వస్తుంది కదా స్కిన్లో నుంచి, దాన్ని సీబమ్ అంటాం. దానికి కూడా సంబంధించిన సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట. సో ఈ పైలోనిడల్ సైనస్ కేసులో ఏమవుతుందంటే ఎప్పుడైతే హెయిర్ థిక్గా ఉండడము, లేకపోతే టిష్యూ పేపర్ వాడడము వాష్ చేసుకోవడానికి, లేకపోతే బాగా ఒబేసిటీ ఉండి బటక్స్ అన్ని పెద్దగా ఉండడము, ఎక్కువసేపు కూర్చోవడము, లేదంటే ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బటక్స్ పైన ఉన్న స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది? స్వెట్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయిన స్వెట్ పోర్స్లోకి థిక్గా ఉన్న హెయిర్ వెళ్ళడము, లేకపోతే క్లాత్ పీసెస్ ఉంటాయి అన్నమాట మనకు తెలియకుండా, ఆ క్లాత్ పీసెస్ వెళ్ళిపోవడము, లేకపోతే ఈ టిష్యూ పేపర్ వాడుతుంటారు ఎస్పెషల్లీ యూరోపియన్స్, ఆ టిష్యూ పేపర్ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని మనము పైలోనిడల్ సైనస్ అంటాము. అది ఓపెనింగ్ అయ్యి బాగా పెయిన్ వచ్చి, బాగా రెడ్నెస్ వచ్చి, బాగా స్వెల్లింగ్ వచ్చి, బాగా టెండర్నెస్, అంటే ఇట్లా తగిలితే పెయిన్ ఎక్కువ అయిపోతుంది, బాగా టెండర్నెస్ ఉండడము, దాంట్లోంచి పస్ రావడము, బ్లడ్ రావడము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా హారిబుల్గా మారిపోతుంది అనమాట. దాన్ని మనము పైలోనిడల్ సైనస్ అంటాం. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? మనం అలోపతి తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి చెప్తారంట. వాళ్ళు ఏమంటారంటే సర్జరీ తప్ప వీళ్ళకి ఆప్షన్ లేదు. సర్జరీలో కూడా మనకు 3 టైప్స్ ఆఫ్ సర్జరీ. ఒకటి ఐఎన్డి అంటాము, ఇంకోటి ఏంటంటే ఫ్లాప్ సర్జరీ అంటాం అనమాట. మొత్తం ఓపెన్ చేసి ఇట్లా బయటకు తీసి కుట్టేస్తారనమాట, దాన్ని ఫ్లాప్ సర్జరీ అంటాము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వితౌట్ సర్జరీ మనము ఆల్మోస్ట్ ఒక 100 కేసెస్లో 99.99 కేసెస్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. 100లో 1-2 కేసులకి ఏమవుతుందంటే మెడిసిన్ వాడడాన్ని రోజులు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది హోమియోపతిలో. బట్ 99% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో నాకు త్రూ అవుట్ ది వరల్డ్ ఈ పేషెంట్స్ వస్తారు. ఇండియా, మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి వరల్డ్, అక్కడి నుంచి నాకు ఈ ట్రీట్మెంట్ పేషెంట్స్ ఉన్నారు. ఈవెన్ చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్స్, ఈవెన్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు కూర్చొని చదువుతూ ఉంటారు డాక్టర్స్ అంటే, స్టూడెంట్స్ అంటే, వీళ్ళకి పైలోనిడల్ సైనస్ కామన్గా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీలోకి వెళ్ళి వాళ్ళు చూపిస్తారనమాట. డైరెక్ట్గా సర్జన్ చెప్పేస్తాడు, వాళ్ళ ప్రొఫెసర్ చెప్పేస్తాడు దీనికి మందు లేదు, ఓకే, సర్జరీ చేయించుకున్న వేస్ట్ అని చెప్పి నా దగ్గర రెఫర్ చేస్తుంటారు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను ఆల్రెడీ ట్రీట్ చేశాను. దాంట్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ కూడా ఉన్నారు దాంట్లో. అంత బాగా హోమియోపతి ఈ పైలోనిడల్ సైనస్కి పనిచేస్తుంది. కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ ప్రివెంట్ చేస్తుంది. సిమ్టమ్స్ అయితే చాలా ఇమ్మీడియట్గా పెయిన్, రెడ్నెస్, స్వెల్లింగ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చి కంప్లీట్ క్యూర్ అవ్వడానికి హోమియోపతిలో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ పైలోనిడల్ సైనస్ వచ్చినప్పుడు తొందరగా బ్లడ్ లాస్ అయిపోతారు అని అంటారు కదా డాక్టర్ గారు, ఎందుకంటారు ఇది? నార్మల్గా పైలోనిడల్ సైనస్లో ఏం అంత బ్లడ్ లాస్ ఉండదండి. కొంతమందిలో నేను చూసాను అనమాట. ఫర్ మేబీ ఒక 100 కేసెస్ కన్నా నాకు వస్తే ఒక 5-6 కేసెస్కి సివియర్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. అది మనకు ఐడియా ఉండదు. నేను అనుకోవడం ఏంటంటే మనకు బాడీ అంతా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బటక్స్ మధ్యలో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి అనమాట. మేబీ ఈ సైనస్ అనేది ఏదన్నా కొంచెం పెద్ద బ్లడ్ వెజల్, ఆర్టరీ కానీ వీన్ కానీ జస్ట్ అతుక్కొని ఉన్నప్పుడు, అది డ్యామేజ్ అయినప్పుడు ఆర్టరీ కానీ వీన్ కానీ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రావచ్చు అనుకుంటున్నాను. బట్ మనము చాలామందిలో చూడం, బట్ అవుట్ ఆఫ్ 100 4 to 5 కేసెస్లో డెఫినెట్గా మంచి బ్లీడింగ్ అనేది చూస్తామని, ఎక్కువ ఉంటుంది బ్లీడింగ్ కొంతమందిలో. మొన్ననే నాకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ ఏం చెప్పాడంటే, సార్ నాకు నైట్ పెయిన్ వచ్చింది, ఏదోలే అనుకున్నాను, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనుకున్నాను. మార్నింగ్ లేచి నేను పూజ చేస్తూ ఉంటే నాకు మొత్తం కిందంతా రెడ్గా కనిపించింది. రెడ్గా కనిపిస్తే నాకు ఫస్ట్ ఏం అనిపించలేదు, కుంకుమ కిందికి ఎట్లా వచ్చింది అబ్బా అని చూస్తూ ఉంటే మళ్ళీ ఇట్లా టచ్ చేస్తే బ్లడ్. ఈ కేసు 2 days ముందే వచ్చిందనమాట. కొంతమందిలో సివియర్ బ్లీడింగ్ అనేది ఉంటుంది, బట్ అది రేర్ అనమాట. మేబీ 100లో 4-5 మెంబర్స్కి అలా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్కి బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.